Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. 'ప్రేమిస్తే' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన హీరో భరత్ చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో మళ్ళీ మన ముందుకైతే వచ్చాడు. అదే 'కాళిదాస్ 2' ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సో, ఈ సినిమా ఎలా ఉంది? కాళిదాస్ సాల్వ్ చేసిన ఆ మిస్టరీ ఏంటి? అనేది ఈరోజు ఈ రివ్యూలో మన స్టైల్‌లో డిస్కస్ చేద్దాం. సో, వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే, ఇన్స్‌పెక్టర్ కాళిదాస్ ఒక చిన్న పాప హత్య కేసుని డీల్ చేయాల్సొస్తుంది. అసలు ఆ పాపను చంపింది ఎవరు? ఫస్ట్ విచారణలో స్టీఫెన్ అనే ఒక వ్యక్తి మీద అనుమానం అయితే కలుగుతుంది. కానీ అతనికి నటరాజ్ అనే ఒక పవర్‌ఫుల్ లాయర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఒక సీరియల్ కిల్లర్‌ని అంత పెద్ద లాయర్ ఎందుకు కాపాడుతున్నాడు? ఈ క్రమంలో కాళిదాస్‌కి తెలిసిన ఆ అసలు నిజాలేంటి? ఆ పాప చావు వెనుక ఉన్న ఆ సైకో కిల్లర్ ఎవరు? అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి గ్రిప్పింగ్ నరేషన్ అని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచే కేసు చుట్టూ తిరుగుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఇక ఆ చిన్న పాప హత్యకు గురైన విధానం, దాని వెనక ఉన్న ఎమోషన్ చూసేటప్పుడు మనకు కూడా తెలియకుండానే ఒక ఎమోషనల్ అయిపోతాం మనం కూడా. సో, క్లైమాక్స్ చివర్లో వచ్చే ట్విస్ట్, అట్లాగే అక్కడ ఒక లాంగ్ జూమ్ షాట్ అనేది ఒకటి ఉంటుంది. అది సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఇక ఎక్కడ కూడా అనవసరమైన వైలెన్స్ కానీ, అసభ్యకర సన్నివేశాలు కానీ లేకుండా నీట్‌గా ఈ థ్రిల్లర్‌ని అయితే డైరెక్టర్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, క్లైమాక్స్‌కొచ్చేసరికి కొన్ని సీన్స్ అక్కడ కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తది. ఇక హీరోతో పాటు పక్కనే ఉండే వుమెన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కొన్ని చోట్ల బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా అనిపిస్తది మనకి. ఇక ఈ సినిమా కథ కొత్తదేం కాదు. చాలా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌ని చూసినట్టుగానే ఉంటుంది ఈ సినిమా కూడా. ఇక నటీనటుల పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే, హీరో భరత్ కాళిదాస్ పాత్రలో భరత్ చాలా సెటిల్డ్‌గా నటించాడు. కొంచెం ఏజ్డ్‌గా కనిపించినప్పటికీ కూడా పోలీస్ ఆఫీసర్‌గా తన బాడీ లాంగ్వేజ్ చాలా బావుంది. ఇక ప్రకాష్ రాజ్, ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అనుభవంతో ఆ పాత్రకి పూర్తి న్యాయం అయితే చేశారు. ఇక అజయ్ కార్తిక్, స్టీఫెన్‌గా అజయ్ కార్తిక్, అలాగే సంగీత్ మాధవన్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. కిషోర్ పాత్ర చిన్నదైనప్పటికీ కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది సినిమాలో. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. ఇక తెలుగు డబ్బింగ్ క్వాలిటీ చాలా నేచురల్‌గా ఉంది. ఇక డైరెక్టర్ విషయానికొస్తే, ఆయన తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాని చాలా క్వాలిటీగా తీశారు. అనవసరమైన పాటలవి లేకుండా పూర్తిగా కథ మీదనే ఆయన ఫోకస్ పెట్టారు. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలంటే, ఈ 'కాళిదాస్ 2' ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా కూల్‌గా ఒక మిస్టరీ మూవీని చూడాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షను. ఎటువంటి అసభ్యకర సన్నివేశాలు లేవు కాబట్టి ఫ్యామిలీతో ఈ సినిమాని చాలా హ్యాపీగా చూడొచ్చు. సో, ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే, ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి ఇంకొక లేటెస్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.